హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే మేము ఆర్మీ క్యాంప్లో ఒక చిన్న ఫంక్షన్ లాగా జరుగుతుంటే మమ్మల్ని ఇన్వైట్ చేశారు, వెళ్ళాలి అని మెసేజ్ చేశారు. సో మేము కూడా వెళ్ళాము. ఈయన మాకు ఈవినింగ్ 5:30కి అలా చెప్పారు, 7కి వెళ్దాము అనేసి. సో మేము అంతలోపల రెడీ అయి ఉన్నాము, వచ్చి అందరము ఇక్కడికి వచ్చేసాము. మేము మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసాము అన్నమాట. హాయ్ ఇక్కడైతే అది హాయ్ చెప్పు. మా పిల్లలు కొద్దిసేపు బాగా ఆడుకున్నారు, అలసిపోయి జ్యూస్ తాగుతున్నారు. ఫంక్షన్ అంటే ఏం మరి అంత పెద్ద ఫంక్షన్ ఏం కాదు, చిన్న పార్టీ లాగా అరేంజ్ చేశారనమాట. ఎందుకంటే వీళ్ళకి డ్యూటీలో ఎనీ టైం డ్యూటీలో ఉంటారు, కొంచెం కూడా రెస్ట్ ఉండదు బయటికి వెళ్ళడానికి అలా కదా. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మంచిగా వెళ్ళాము, ఫ్యామిలీ మెంబర్స్తో అందరము హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. అక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. కేరళ పరోటా, పన్నీరు, వెజ్, నాన్ వెజ్, చికెన్ బిర్యానీ, మస్తు ఐటమ్స్ అయితే పెట్టినారు. ఇంకా ఈ లైటింగ్ సెటప్స్ అయితే మాకు చాలా బాగా నచ్చినాయి. అంటే ఇప్పుడు ఈరోజు స్పెషల్ డే అనేం కాదు, ఎనీ టైం ఉంటాయి ఇక్కడ లైటింగ్స్. మేము ఇంతకుముందు కూడా వచ్చాము, కానీ ఈరోజు అందరూ వచ్చారు కదా, ఇంకొంచెం ఎంజాయ్ బాగుందన్నమాట లొకేషన్ అయితే. ఈ వాటర్ దగ్గర అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లైవ్ మ్యూజిక్ పెట్టారు. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏ మ్యూజిక్ అయితే మీరు వింటున్నారో అది అక్కడ ప్లే చేసిన మ్యూజిక్కే. చాలా మంచిగా ఉంది అనమాట. ఈవినింగ్ టైంలో ఆ మ్యూజిక్ వైబ్స్, ఇక్కడ వాటర్ ఎంత మంచిగా ఎంత ప్రశాంతంగా ఉన్నామో ఆ ఉన్న కొద్దిసేపు అయితే మేము అక్కడ. ఇంక ఇక్కడ చూసినారు కదా, ఇక్కడ ఉన్నటువన్నీ ఫుడ్ స్టాల్స్. ఈ లైటింగ్ సెటప్స్ చూడండి ఎంత రాజస్థాన్లో అన్ని ఇల్లులైనా ఏంటైనా అవి ఒక కోటలాగా గుళ్ళలాగా నాకు పర్సనల్గా అలా అనిపిస్తాయి. చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారో ఏంటో చాలా బాగుంటాయి, చూడటానికి అట్రాక్టివ్గా ఉంటాయి. ఏ ప్లేసెస్కి వెళ్ళినా ఇలాంటి భవనాలు ఎలానే కనిపిస్తాయి అన్నమాట. రాజస్థాన్ అవే ఫేమస్ కదా మెయిన్. ఇంకా ఇక్కడ అయితే వీళ్ళు జ్యూస్ తాగేసి ఇంకా మళ్ళీ ఐస్ క్రీమ్ కొనియాలి అని అడుగుతున్నారు అనమాట. మేము ఫాస్ట్ వచ్చేసాము, మా ఫ్రెండ్స్ అయితే ఇంకా రాలేదు, తెలుగు వాళ్ళే ఉన్నారు కదా వాళ్ళు. ఇంకా వాళ్ళ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చేలోపు మేము కూడా కొంచెం మంచి ఫొటోస్ దిగాము. నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఫొటోస్. ఇక్కడ మంచిగా తిరిగి ఈ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నాము నేను, మా ఆయన, అలాగే మా పిల్లలతో సహా. ఇంకా ఇక్కడ ఫుడ్ ఏం లేదు, ఫంక్షన్ ఊరికే ఫుడ్ అరేంజ్ చేశారు, అవి తినేసి కొంచెం తిరిగేసి వెళ్ళడమే, అదే పార్టీ. ఇంకా అదే మంచిదిలే, అట్లీస్ట్ మాకు టైం స్పెండ్ చేయడానికి టైం అయినా దొరుకుతుంది అన్నమాట పిల్లలతో, మా హస్బెండ్తో. అలాగా మంచిగా ఉంది ఈ ప్లేస్ అయితే. మీరు కూడా చూడండి, నేను లైవ్ మ్యూజిక్ పెట్టారు కదా, ఆ మ్యూజిక్ కూడా వినండి మీరు. పట్టి ఐస్ క్రీమ్ అయితే కొనిపించుకొని తింటున్నారు ఇక్కడ. మా చిన్నోడు పిల్లక కట్టాను, ఆ పిల్లకి లద్దరు కూడా పోగొట్టేశాడు, ఎక్కడ పోగొట్టేశాడు. ఇంకా అలా నేను ఏదో తెలుసుకుంటూ ఉన్నాను అనమాట. చూడండి, అండ్ ఈ మ్యూజిక్ వింటున్నారు కదా, ఆ మ్యూజిక్ అక్కడ ప్లే చేసింది, చాలా బాగుంది కదా. మీరు ఏమైనా తర్వాత మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. తర్వాత వాళ్ళతో కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని ఫుడ్ తినేసి అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, వాళ్ళు మంచిగా తిన్నారు అనమాట. అక్కడే తినేసి వచ్చేసాము నైట్ అయితే. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాము, అది అక్కడే దగ్గరే ఉందన్నమాట. ఆ ప్లేస్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, తప్పకుండా చూడండి, అది ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట.
మేము అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అటు వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇది వెళ్ళే దారి ఇక్కడ నుంచి. ఇదంతా ఒక లేక్. ఇందాక చూసారు కదా, అదొక సైడ్ లేక్, ఇది ఒక సైడ్ లేక్ అనమాట. లేక్ అంటారు, కోనార్క్ లేక్ అలా అంటారు ఇక్కడైతే. ఇది ఎంట్రీ దగ్గర 2 బోర్డులలా కనిపిస్తున్నాయి కదా, అది ఎంట్రీ దగ్గర అయితే ఉన్నదన్నమాట. చాలా బాగుంది నైట్ వ్యూ అయితే. మేము ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుంటుంది, త్వరగా పెట్టడానికి ట్రై చేస్తా. బాయ్.